హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే హోటల్ స్టైల్ టొమాటో చట్నీని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్స్ ఎందులోకైనా ఈ చట్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. సో ఒక్కసారి ఈ స్టైల్లో చట్నీని ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 ఫుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులోకి పొట్టు తీసుకున్న 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి 4 నుంచి 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయల్ని లో ఫ్లేమ్లో 30 నుంచి 40 సెకండ్ల పాటు లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక ఎండుమిరపకాయలు రంగు మారి ఉంటాయి. చూడండి, వీడియోలో చూపించినట్టు రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ రంగు మారి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కలు రంగు మారి మెత్తపడి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఉల్లిపాయల్ని ఏ క్వాంటిటీలో అయితే తీసుకుంటామో టమాటాలని కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నా కాబట్టి 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చట్నీ మొత్తానికి సరిపడనంత ఉప్పు అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసుకోవాలి. ఈ ఉప్పుని అలాగే పసుపుని ముక్కల్లోకి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి ముక్కలనంతా బాగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడ్డాయో లేదో చూసుకోవాలి. టమాటా ముక్కలు కనుక ఉడకకపోతే మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకవేళ టమాటా ముక్కలు బాగా ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని ఈ మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాక నీళ్లు పోసుకోకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే చాలా తక్కువ మాత్రమే నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 నుంచి 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె 2 నిమిషాలు బాగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా నూనెలో వేయించుకోవాలి. ఇలా పోపు బాగా వేగితేనే చట్నీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా పోపు మొత్తం బాగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని ఈ పోపులోకి వేసేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తం వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో మాత్రమే 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ద డెలీషియస్ అండ్ ఫ్లేవర్ఫుల్ టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది. ఇడ్లీ, దోశ, సెట్ దోశ, ఊతప్పం ఇలా దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మస్ట్ ట్రై రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.